హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు విత్ హారిక. హలో గాయ్స్, నా పేరు హారిక. మా ఊరు పాడేరు, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఈ 4-5 ఇయర్స్ నుంచి మా జిల్లాలో చూసే చెట్టు నుండి వేసుకునే పార్టీల వరకు అన్నీ ఫేమస్ అయిపోతున్నాయి. అందులో చాలా మీకు తెలుసండోయ్. అదేలేండి, వంజంగి, కొత్తపల్లి ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో. అయితే ఇయర్ మా జిల్లాలో 5 ఇయర్స్ తర్వాత అరకు చలి ఉత్సవాలని ఒక ఫెస్టివల్ జరుగుతుంది. అయితే ఈ ఉత్సవం కొంచెం జాతర లాంటిది అనమాట. మా ఊర్లో కూడా పాడేరులో ఇయర్కి ఒకసారి 3 days ఫెస్టివల్ జరుగుతుంది. సో నైట్ టైం బాగుంటుంది అనమాట. సో మార్నింగే లేచి రెడీ అయ్యి అరకులో నైట్ జరుగుతుంది కదా ఫెస్టివల్. సో ఈ దారిలో చాలా ప్లేసెస్ ఉంటాయి, అవి కవర్ చేద్దామని వెళ్తూ ఉన్నాము. సో ఇలా వెళ్ళే దారిలో మేము కవర్ చేసిన ఫస్ట్ పాయింట్ చాపరాయి. ఏంటి చాపరాయి అంటే ఫిష్ స్టోన్ అనుకుంటున్నారా? కాదండి, చాప అంటే వాటర్ అనమాట, రాయి అంటే ఫ్లో. సో ఇక్కడ ఏ సీజన్లో అయినా సరే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది నాకు ఇక్కడ, అందుకని దాన్ని చాపరాయి అంటారు. సో ఒకప్పుడు ఇది చాలా జస్ట్ చూసి వెళ్ళే ప్లేస్లో ఉండేది, కానీ ఇప్పుడు ఎంత ఫ్లోటింగ్ ఉందో. ఇదంతా ఇప్పుడు ఒక టూరిస్ట్ ప్లేస్లో అయిపోయిందనమాట. ఈ చాపరాయికి నేను ఒక 4-5 times వచ్చే ఉంటాను, కానీ వచ్చిన ప్రతిసారి ఫ్రీగానే వెళ్ళాను. కానీ ఈసారి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది, అది కూడా టికెట్ 50 రూపీస్. చాలా కాస్ట్లీ అయిపోయిందండి మా ట్రైబల్ ఏరియా. సో ఇంకెందుకంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నామా. లోపలికి వెళ్తూనే మా మమ్మీ నేను మా మమ్మీ వాళ్ళ కొడుకే వెళ్ళాం. డాడీ వాళ్ళు చాలాసార్లు చూసాను, మేము కూడా చూసాము, అయినా వెళ్ళాం. సో వెళ్తూనే మమ్మల్ని మాకు ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ అని ఒక దింసా డ్యాన్స్ ఉంటుంది అనమాట. సో దాన్ని చూసామన్నమాట. సో వెళ్ళి దాన్ని కొంచెం ఎంజాయ్ చేశాను. సో నేను మా టీచర్ వెళ్ళాం ఫస్ట్. అక్కడ మాకు ప్లేస్ అరేంజ్మెంట్ జరుగుతుంది, ఎక్కడ వేస్తే ఎలా వేస్తే బాగుంటుందని. ప్లేస్ అరేంజ్మెంట్ అయ్యాక మాకు అక్కడ డ్యాన్స్ అయిపించారు. మా మమ్మీ మమ్మల్ని వీడియో తీస్తుంది అనమాట. ఈ డ్యాన్స్ వేస్తున్న గ్యాప్లో మా మమ్మీ నేను పడేలా తీస్తుందా లేదా అని ఒక టెన్షను. అయినా సరే కొంతసేపు అయ్యాక వాళ్ళతో పాటు ఎంజాయ్ చేశారు. తర్వాత మా మమ్మీ వేస్తుంది, అప్పుడు నేను వీడియో తీసాను. మా మమ్మీ వీడియోస్ చూసాక నీకన్నా నేనే బాగా వీడియోస్ తీసాను కదా అంటుంది. సర్లే కాకి పిల్ల కాకికి ముద్దు, కోడి పిల్ల కోడికి ముద్దను మా మమ్మీకి తీసిన వీడియో మా మమ్మీకే ముద్దు అనుకొని కొంతసేపు అలా డ్యాన్స్ వేసి వాళ్ళతో ఎంజాయ్ చేశాక వెళ్ళిపోతుంటే పిలిచి డబ్బులు అడుగుతున్నారు. ఏంటి పిలిచి డబ్బులు అడుగుతున్నారా అని అనుకుంటున్నాను. వాళ్ళతో డ్యాన్స్ వేసినందుకు 50 రూపీస్ ఇవ్వాలంట. వెరీ కాస్ట్లీ అయిపోయింది. అదే ఊర్లోకి వెళ్తే ఫ్రీగా ఇప్పిస్తారు. సర్లే చేసేది లేకుండా డబ్బులు ఇచ్చేసి వెళ్తుంటే అక్కడ ఒక గుడి కనిపించేది, దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటే మీకు అక్కడ చాపరాయి చూపిద్దామని అలా కిందకు వచ్చాము. సో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. మా మమ్మీ నేను మా టీచర్ కొన్ని క్లిప్స్ తీసుకొని ఆ తర్వాత అక్కడ 100 రూపీస్కే ట్రైబల్ వాళ్ళు తయారు చేస్తారు అని అన్నారనమాట. ఎందుకులే మమ్మీ వద్దు, ఆల్రెడీ నేను అలాగే ఉంటాను కదా, ఇంకెందుకు ప్రూవ్ చేసుకోవడం అని అన్నా. వినలేదు, ఎప్పుడో ఒకసారి వస్తాం కదా వేసుకొని అన్నది. సర్లే అని 100 రూపీస్ అయినా కూడా ట్రైబల్ లేడీలా రెడీ అయిపోయాను. ఫాస్ట్ రెడీ చేస్తున్నారు వాళ్ళే, అన్నీ మేకప్ గాజులు అన్నీ వాళ్ళే వేస్తున్నారు. మధ్యలో నేను వాళ్ళు మేకప్ వేస్తుంటే వద్దండి అన్నాను, సోక్ ఎక్కువ నాకు, అయినా వేయించుకున్నాను లాస్ట్లో. చూసారా ఏవో పెడుతున్నారు. అయితే 100 రూపాయలు ఇస్తున్నాం కదా, ఇవన్నీ మాకు ఇచ్చేస్తారా అని అడిగితే లేదమ్మా మీరు ఫొటోస్ తీసుకొని మాకు ఇచ్చేయాలి అని అన్నారు. సర్లేండి 100 రూపాయలకి ఫొటోసే కదా తీసుకోవాలి మేము అని చెప్పేసి వాళ్ళు రెడీ చేస్తుంటే రెడీ అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. అయితే ఇక్కడ నేను రిగ్రెట్ అయిన విషయం ఏంటంటే ముక్కు పుడకల దగ్గర ఫస్ట్ నాకు 2 బాగానే పెట్టారు, మధ్యలో ఒకటి సైడ్న ఒకటి. పెడుతున్నప్పుడు ఏమైందంటే మా మమ్మీ వాళ్ళ కొలీగ్ టీచర్, ఆవిడ నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నదనమాట. అన్నిట్లోని మేము ఫ్రెండ్లీగానే ఉంటాం. సో ఏమైంది, 2 ముక్కు పుడకలు పెడితే ఆవిడ ఇంకో ముక్కు పుడక అటువైపు కూడా పెట్టండి బాగుంటుంది అని అన్నారు. వాళ్ళు కూడా ఆ మాట వినేసి ఇంకో ముక్కు పుడక పెట్టేశారు. అప్పుడు ఫొటోస్ తీసుకున్నాక కొంచెం రిగ్రెట్ అయ్యా, అనవసరంగా 3 పెట్టుకున్నాను, 2 పెట్టుకుంటే బాగుంది కదా అని. సర్లే ఇంకా తీసుకున్నాక ఏం లేదు, ఈ వీడియోస్ చూసుకున్నాకే నాకు అర్థమైంది యాక్చువల్లీ 2 పెట్టుకుంటే బాగుంది. సర్లే ఇంకా వాళ్ళే స్టిల్స్ కూడా చెప్పారు, కొన్ని పిక్స్ ఇచ్చి ఫుల్గా రెడీ చేశారు. కాటిక అన్నీ వాళ్ళే పెట్టారు నాకు. మనం ఏం చేయాల్సిన లేదు, జస్ట్ స్టాట్యూలో నించుంటే చాలు, టపటపా అన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో వాళ్ళు చేసేసారు. మా మమ్మీ అంటుంది పెళ్లి చూపులకి ఇదే ఫోటో పెడతానని.
వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారులేండి పెట్టుకోండి అని. సో తర్వాత ఫొటోస్ తీసుకోవడం కోసమని ఒక ముంత, ఒక హ్యాండ్మేడ్ది ఏదో బుట్ట లాంటిది ఇచ్చారు. దాంతో ఫొటోస్ తీసుకోమన్నారు. నేను ఏదో సెలబ్రిటీ లాగా మా మమ్మీ వాళ్ళు కొన్ని ఫొటోస్ నాతో పాటు తీసుకున్నారు. తర్వాత దింసా డ్యాన్స్ వేద్దాం అనుకున్నాను. అలా వేస్తే స్టిల్స్ తీసుకుందాం అనుకున్నాను. అక్కడికి వెళ్తే 50 రూపీస్ ఇవ్వాలండి అని అన్నారు. మళ్ళీ ఇక్కడ 50 రూపీస్ ఇవ్వాలా, సర్లే నేను సింగిల్గానే బాగుంటుందేమో అని 50 రూపీస్ ఇవ్వకుండా సింగిల్గా నేను స్టిల్స్ దిగేసి నా మేకప్ తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి మా డాడీ బ్యాంబూ చికెన్ ఆర్డర్ ఇచ్చేసారు. మేము కూడా బ్యాంబూ చికెన్ కోసం చాలా వెయిట్ చేసాము. పైకి వెళ్ళేసరికి మా బ్యాంబూ చికెన్ రెడీ అయ్యింది. అది మాకు ప్లేట్లో సర్వ్ చేయడానికి అవి కూడా రెడీ చేస్తున్నారు. చచ్చక పొయ్యిలో నుంచి తీసేసి చచ్చక మాకు ప్లేట్లో వేసేసి చచ్చక మాకు ఇచ్చేస్తే మేము చచ్చక తినుకుంటూ అలా మా ప్రయాణం స్టార్ట్ చేసాం. సో ఈ దారిలో చూసారా ఎన్నో అమ్ముతున్నారో. ఇప్పుడు అక్కడ అన్నీ ఫేమస్ లేండి. హల్వా, అల్లం, చీకులు ఫిష్ కూడా పెట్టి అమ్ముతున్నారు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సో అలా మా నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ బాయ్.